హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఫిష్ ఫార్మ్. మనకొచ్చి మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవడంతో గివ్ అవే అయితే కండక్ట్ చేసాం. ఆ గివ్ అవే కూడా మన యూట్యూబ్లో అయితే కండక్ట్ చేయలేదు, మన వాట్సాప్ గ్రూప్లో అయితే కండక్ట్ చేసాం. అందుకని నేను ప్రతి వీడియోలో వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి అని చెప్పింది. అందుకని మనమైతే దాన్ని వాట్సాప్ గ్రూప్లో అయితే ఇంకైతే మన గివ్ అవే అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే కండక్ట్ చేసాం. మనకి చాలామంది వీడియోస్ పంపారు, కానీ అందరే బాగున్నాయి, కానీ ఎవరైతే డిసప్పాయింట్ అవ్వకండి. అన్నిట్లో నాకు ఈ బ్రోది అయితే కొంచెం బాగా అయితే కేర్ తీసుకోవడం అంటే ఏదైనా బాగా నచ్చింది. దాని మీద ఏంటంటే ఇతనైతే సెలెక్ట్ చేశాను. ఒకసారి మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఈ వీడియోలోనే అసలు ఆ గివ్ అవే విన్నర్కి ఏం గిఫ్ట్ పంపాం, ఆ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఈ వీడియోలో ఉన్నది. మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గప్పీస్, మోలీస్, టెట్రాస్ ఎటువంటి కావాలన్నా మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లోను, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీరు వచ్చిన ఫిషెస్ అన్ని అప్డేట్ వెంటనే ఇస్తాను. ఇంకా లైక్ చేద్దాం, వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. వాటర్లో ఆక్సిజన్ కల్టివేట్ అవడానికి, వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఫిష్ హెల్తీగా నేచురల్గా ఉంటుందని ఇదే బ్రీడింగ్ పేరు అన్న. కానీ ఇంకా స్మాల్ సైజ్ అనేది ఇలాగా ఇంకో డబ్బులు ఉందని మన దగ్గర. ఇందులో గప్పీస్ ఫుడ్ వేసిన నెమ్మది నెలకు వచ్చేస్తుంది తినడానికి. లైఫ్ ఫుడ్ వల్ల వేటాడి తింటాను. ఈ ఫిషెస్ అన్ని ఎంత ఇష్టంగా పెంచుతానన్నా, ఎంత ఇష్టమన్నా, ఎంత కష్టమని ఇష్టంతో పెంచడం వల్ల ఆ హ్యాపీనెస్ వేరన్నా. నాకు ఒకసారి డిప్రెషన్లో ఉన్నప్పుడు వీటి దగ్గర వచ్చి ఇలా ఆడతాను. ఫిషెస్ వస్తాయి చేతి దగ్గరికి, కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, మనసు రిలీఫ్ ఉంటుంది అన్న. వీటితో పాటు నేను బర్డ్స్ కూడా పెంచుతానన్న. పక్షులు, కాక్టైల్స్ అన్నవి కింద ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయండి. చూడండి ఫిషెస్ వాటర్ మార్చినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది వస్తుంది అన్న. మనం వాటర్ ఎవ్రీ 2 monthsకి 1.5 monthsకి చేంజ్ చేస్తానన్న. ఒక 50% వాటర్ పైప్తో ఈ పైప్తో తీసుకుని అలాగే ఒక వాటర్ స్టోర్ చేసుకుంటాను. దాంట్లో ఆల్మండ్ లీఫ్ వేసుకుంది ఆ వాటర్ పెడతానన్న. ఫిష్ పిహెచ్ వాటర్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉంటుంది అన్న. పిహెచ్ కట్ట అది బాగుంటుంది అన్న కండిషన్. పొద్దుటి మాటలు మైక్రోమ్, సాయంత్రం మాటలు గిల్లండ్రవం వేస్తాను. వీటికి ఒక మధ్యాహ్నం మాటలు ఫామ్ ఫీడ్ అని మేత ఉందన్న, ఆ మేత వేస్తాను. ఉంటాను. ఇంకా సబ్స్క్రైబర్లు వచ్చినందుకు ఎంకే ఫిష్ ఫార్మ్లో గివ్ అవే పెట్టినందుకు నేను అందులో పాల్గొంటానని కంగ్రెస్ అన్న. ఫస్ట్ నీకు 1K సబ్స్క్రైబర్లు పొందినందుకు. ఇది దగ్గర ఫైటర్ బ్రీడింగ్ ఎట్లా ఇది రేడియం కలర్, ఇది మార్బుల్ కలర్ ఫైటర్ మేల్ అన్న, ఇది ఫీమేల్. అలాగే మన దగ్గర ఇంకొక 6 ఫైటర్లు దాకా ఉన్నాయి అన్న. ఇది రంబయ్య అన్న, వైట్ పింక్ కలిపి వస్తుంది. ఇది ఫీమేల్ అన్న. నిమ్మకాయలోనే ఇదొక మేల్ అన్న, ఇది ఫీమేల్ అన్న. అలాగే మన దగ్గర ఫిషెస్కి హెల్తీ కోసం, బేబీస్కి ఫుడ్ కోసం వెనిగర్ ఈల్ కల్చర్ అన్నది. ఇదేమో గ్లెండ్రవామ్ కల్చర్ అన్న. ఇది మైక్రోవామ్ కల్చర్ అన్న. ఈ ఫీడింగ్ ఇస్తాను ఫిషెస్కి. ఆ ఫిషెస్ ఇంకా బయట ఉన్నాయన్న, అవి కూడా చూపిస్తాను. మైక్రోవామ్ అనేది చుట్టూరు పడుతుంది అన్న. ఇలా చుట్టూరు అంచు చుట్టూరు ఏలు పట్టి తీసుకోవాలన్న. ఇలాగా ఎందుకన్నా ఇలా వస్తుంది. మనం వాటర్ డిప్ చేసుకోవాలన్నా. మైక్రోవేవ్ పెట్టడం ఫిష్ బేబీస్ నోట్ చిన్నగా ఉంటుంది కదన్న. నోట్లోకి వెళ్ళి హై ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఫిష్ బేబీస్కి. మనకు మైక్రోవేవ్ పక్కన పెట్టేసిన అన్న. ఇప్పుడు గ్లిండర్ ఓపెన్ చేస్తున్నాను అన్న. గ్లిండర్ వామ్కి ఇలా పేపర్ పెట్టుకోవాలన్న. పేపర్ మీదకి వచ్చేస్తాను వామ్స్. ఇలా పేపర్ ఇలా వాటర్ డిప్ చేస్తే ఆ పేపర్కి ఉన్న వామ్స్ అన్నీ వాటర్లో కలిసిపోతాయి అన్న, వాటర్లో ఉండిపోతాయి. నెక్స్ట్ మనం గ్లిండర్ వామ్ ఫుడ్గా కుక్క పెడిగ్రీ ఉంటుంది కదన్న. ఆ పెడిగ్రీ 2 pieces పెట్టామనుకన్నా
ఆ వామ్స్ ఈ పెడిగ్రీ తిని ఆ వామ్స్ కల్టిమేట్ అవుతాయన్న. ఆ వామ్స్ మనం తీసుకెళ్ళి ఫిషెస్కి వేస్తే ఫిషెస్ హెల్తీగా ఉంటుంది అన్న, త్వరగా బ్రీడింగ్ వస్తాయి, గుడ్ క్వాంటిటీలో ఉంటుంది. అలాగే మన దగ్గర పౌడర్ ప్యారెట్ బ్రీడింగ్ పేరు ఉందన్న. ఈ పౌడర్ ప్యారెట్కి చూడండి గ్లిండర్ వామ్ చేస్తే మనం ఎలా వస్తున్నాయో. ఈ గ్లిండర్ వామ్ పెట్టడం వల్ల ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్న, న్యూట్రిషన్ కూడా బాగుంటుంది అన్న, ఫిషెస్ హెల్తీగా ఉంటుంది అన్న, ఏ డిసీజ్ ఉండదు అన్న ఫిషెస్కి పెట్టడం వల్ల. మన దగ్గర చాలా ఉందన్న, ముందే ఎక్కడి మొదలెట్లా అర్థమవుతలేదు. ఇప్పుడు మొదలెడుతున్నాను. అయిపోయిన ఫుల్ రేట్ కప్పిస్తాను. ఇవి బ్రీడింగ్ కోసం పెట్టానన్న. ఇది అమౌంట్స్ నీల్స్ అన్న, ఈ బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ పెట్టాను. ఇది ఇందులో మోయిన పోయిందన్న. ఇందులో ఇది ఫుల్ గోల్డ్ గిల్డీర్ కప్పిస్తాను. ఇవి మనం కప్పిస్తో పాటు ప్లాంట్ కూడా పెడతానన్నా. ఎందుకంటే ఫిషెస్ వేస్ట్ అలా ఫుడ్ వేస్ట్ కలిసి అమోనియా పెరిగిపోద్ది అన్న. అమోనియాని మెయింటైన్ అమోనియా పెరిగిపోయి చేపలు చనిపోకుండా మన ప్లాంట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదన్నా. ఆ అమోనియా అదే బ్యాడ్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ ప్లాంట్ పీల్చుకుని గుడ్ కండిషన్ వాటర్ రిలీజ్ చేస్తుంది అన్న. దాంతోపాటు ఇవి కూడా ప్లాంట్లు అన్న, వాటర్లో తేలే ప్లాంట్లు, వాటర్ ఇందులో ఫిష్ బేబీస్ ఉన్నాయన్న. రవంతో పాటు మైక్రోవామ్ కూడా పెడతాను అన్న. అవి తిని ఇదంటే అన్న. ఇందులో ఫుల్ గోల్డ్ బేబీస్, అలాగే 2 pairs మాలిస్ ఉన్నాయన్న. ఇప్పుడు నాకు గ్లిండర్ వామ్ వేస్తాను. ఇప్పుడు ఏదంటాయో అసలు వేసినట్టు తినేస్తాను అన్న. అసలు గ్యాప్ అనేది ఏవో ఇలా లైఫ్ ఫుడ్ పెట్టడం వల్ల ఫిష్ త్వరగా ఎదిగిద్ది అన్న. అది బ్రీడింగ్ వచ్చినప్పుడు ఎక్కువ బేబీస్ ఎక్కువ కౌంట్లో పెడతాయి అన్న. అలాగే ప్రతి టబ్లో పాటు వాటర్తో పాటు ప్లాంట్స్ ఒక 2-3 ప్లాంట్స్ వేస్తానన్న, డిఫరెంట్ స్టైల్. ఇది గప్పి గ్రాస్ అన్న, అది ఫాక్స్లో కూడా ఉంటుంది అన్న. అదేమో వాటర్ లెట్యూస్ అన్న, ఇదేమో డక్వీడ్ అన్న. ఇందులో మాలిస్ పిల్లలు అలాగే మూడు గప్పీస్ ఉన్నాయన్న. ఇందులో ప్లాన్ అంబీర్ బేబీస్ ఉన్నాయన్న. దీనికి మైక్రోవామ్ ఇస్తాను ఫీడింగ్. అంటే గ్లిండర్ వామ్ పెద్దగా ఉంటుంది కదన్నా, ఇవి నోటికి సరిపోవు కదా, అందుకని. చూడండి ఇందులో కూడా మనం 2 ప్లాంట్స్ చేస్తామన్నా, ఆక్సిజన్ కల్టిమేట్ అవడానికి. ఇది మెటల్ బ్లాక్ అన్న. అలాగే ప్లాటినం అంబీర్ అన్న. ఇది రెడ్ డ్రాగన్ కప్పీస్లో ప్లాటినం రెడ్ అన్న. ఇది చూడన్న ఎంత పెద్ద ఉందో చూడన్న. ఫీమేల్ మినిమం 3 ఇంచ్ ఉంటుంది అన్నది. అలాగే మనం ఇంత పెద్ద ట్యాంక్లో ఒక 5-6 వెరైటీస్ ప్లాంట్స్ వేసామన్నా. మనీ ప్లాంట్ కూడా వేసామన్నా, వాటర్ లిట్యూస్, ఫాక్స్ టైల్, గప్పి గ్రాస్ కూడా ఉంటుంది అన్న. ఇందులో 2 స్నేల్స్ ఉన్నాయన్న, హ్యాపీ స్నేల్స్. నెక్స్ట్ ఇదంతా మోయిన్ అన్న. మోయినకి ఇష్టాన్ని ఇది. చూడండి ఇందులో మనీ ప్లాంట్, ఫాక్స్ టైల్, గప్పి గ్రాస్, వాటర్ లిట్యూస్ ప్లాంట్లు అన్న. వాటర్లో ఆక్సిజన్ కల్టిమేట్ అవ్వడానికి, వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఫిష్ హెల్తీగా నేచురల్గా ఉంటుందని.
ఆయన అందరికీ ఎంకే ఫిష్ ఫార్మ్ నుంచి గివ్ 1K సబ్స్క్రైబర్కి గివ్ అవే పెట్టారు. గివ్ అవేలో నేను విన్నర్ అయ్యాను. చూద్దాం ఎంకే ఫిష్ ఫార్మ్ మనకి ఏం పంపాడు. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంకే ఫిష్ ఫార్మ్ని. చాలా జెన్యూన్ పర్సన్, ఫిషెస్ కూడా బాగుంటాయి హెల్తీగా. A1 క్వాలిటీ ఫిషెస్ కూడా పంపుతాడు మనకు. కాస్ట్ 2-3 టైమ్స్ నేను పర్చేస్ చేశాను. ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీగా చేశాను. చాలా బాగుంది అసలు. చూద్దాం మనం ఇప్పుడు ఏమున్నాయి ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓపెన్ చేస్తున్నా. షేడ్ మనం రివర్స్లో ఓపెన్ చేస్తాం. ఫిగరస్, రోజ్ రెడ్ ఫీమేల్ బేటా, జెట్ బ్లాక్ గప్పీస్, ఇది రెడ్ ప్లాటినం గప్పీస్ అనుకుంటా. ఈ గప్పీస్ పేరు మనకు తెలదు, చూసాను కానీ అంతగా ఐడియా లేదు. బేటా చూడండి అన్న, రెడ్ ప్లస్ స్కిన్ కలర్ ఎంత క్వాలిటీగా ఉందో. రెడ్ జాగ్వర్ అని అనుకుంటే ఇది గప్పీస్. టెట్రస్ వన్ పేరు, ఇంకో పేరు టెట్రస్, వన్ పేరు గప్పీస్. ఇక్కడ పెట్టు. ఇది టెట్రస్ ఇలా పెట్టరా. యా మ్యాక్సిమం 20 పీసెస్ దాకా పంపాడు. మ్యాక్సిమం 20 పీసెస్ దాకా